హాయ్ అండి, నమస్తే. నా పేరు మున్ని గార్డెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు హార్వెస్ట్ ఉంది. మిద్దె తోట పైన కూడా ఇంత లాంగ్ పెంచవచ్చా అనేటట్లు ఉన్నాయండి కూరగాయలు. అవి ఏవి అనేది మీకు చూపిస్తాను అప్పటి వరకు మనము ఈ పసుపు అనేది హార్వెస్ట్ చేద్దాము. పసుపు ఇలా ఆకులు ఎండిపోవాలండి. ఎండిపోయిన తర్వాత మనకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇది వచ్చేసి పచ్చిగా ఉంది, అది తర్వాత చూద్దాము. ఇలా ఎండిపోయిన తర్వాత ఆకులు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పడి మొలిచిన కనకాంబరం మొక్క ఉంది, అది తీసి పక్కన ఎందులో నాటుదాము. ఇప్పుడు మట్టి మనం పసుపు హార్వెస్ట్ చేయాలంటే ఎప్పుడైనా కూడా 2-3 రోజుల ముందు నుంచి అందులో నీళ్లు పోయకూడదు. మనకు పసుపు కరెక్ట్ రావాలంటే 2-3 రోజులు వదిలేయాలి. కానీ కనకాంబరం మొక్క అయితే మట్టి ఎండిపోయింది కాబట్టి రావడం లేదు. దానికి కొన్ని నీళ్లు పోసి ఇది తీసి పక్కన నాటుదాము. ఎందులో ఇది కొద్దిసేపు రావడం లేదండి, తీద్దాము. ఇలా తీసిన తర్వాత అలా మట్టి అంతా అలా చేసుకొని పక్కన నాటితే ఆ మొక్క అనేది చనిపోదండి, బ్రతుకుతుంది. మీకు కావాలంటే నెక్స్ట్కు నేను చూపిస్తాను. మొక్క ఎందులో నాటిన తర్వాత బ్రతుకుతుంది కదా, మరి నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తుంటాను, అప్పుడు అది కనిపిస్తుంది కదా, నేను అప్పుడు మీకు చూపిస్తానండి ఆ మొక్క. అప్పటి వరకు మనము ఈ పసుపు ఎలా హార్వెస్ట్ చేయాలనేది మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మనము ఆ టబ్ అనేది అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఆ టబ్ అనేది పక్కన పెడతాను. ఇప్పుడు టబ్ అయితే మనము కిందికి తెచ్చుకొని ఇక్కడ స్లాబ్ పైన టబ్ అనేది బోర్లిద్దాము. ఇది కొంచెము మనము నీళ్లు వేయకోకుండా ఉంటే గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు ఆ మొక్క తీసేకి కొద్దిగా నీళ్లు వేసాము కదా, అది తడిగా ఉంది. కొంచెం ఇలా ఏదైనా మన వస్తువుతో ఉంటాయి కదా, మన మిద్దె తోట పైన కొన్ని మనకు ఆయుధాలు, వాటితో తవ్వుకొని ఇలా బోల్లో వేసేసాను. చూద్దాము కొద్దిసేపు మనము వచ్చింది. ఆ తర్వాత మనము హోల్ ఉంటాయి కదా మన టబ్బులకు, అలా హోల్లకు మనం ఏమన్నా అడ్డం పెట్టుకొని ఉంటాము, అవి ముందు పక్కకు తీసుకోవాలి. చూడండి ఇలా హోల్స్ పెట్టాను కదా నేను. డ్రైనేజీ బాగుంటేనే మనకు మొక్కలు బాగా ఉంటాయండి. ఇప్పుడు మనం అవన్నీ తీసేసి ఇప్పుడు అంతా మెల్లగా ఒక్కొక్కటి మట్టి తీసుకుంటూ మనకు ఎక్కడ దుంపలు కనిపిస్తాయో చూసుకోవాలి. ఇది కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి మనం వేరే దాంట్లో నాటుకోవచ్చండి. చూద్దాము, పక్కన పెడతాను. నాటాలా వద్దా అనేది తర్వాత చూద్దాము. అంతా మట్టి మనం తీసుకుంటూ పోతూ ఉంటే మనకు దుంపలు కనిపిస్తాయి. ఇప్పుడు ఏమన్నా దుంపలు కనిపించాయి అనుకోండి, నేను నెక్స్ట్కు దాచుకుంటాను, అవి వాడుకోను, అది పక్కన పెడదాం. నాటుకున్నాము. మనకు అలా ఏమన్నా ఫ్లవర్స్ మన మిద్దె తోట పైన ఉండాలండి. ఎందుకంటే మన పాలినేషన్ కొరకు ఫ్లవర్స్ మొక్కలు ఉంటేనే పాలినేట్ అయ్యేకి వస్తాయి. అది కిచెన్ వేస్ట్లో ఏమో ఉంటాయి కదా, మనం కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు కొన్ని కనిపిస్తే తీసేస్తాము, కనిపించనివి అలా కిచెన్ వేస్ట్ అంతా మగ్గిన తర్వాత ఇవి బయటకు వస్తాయి. అవి కొంచెము నీరు బుడ్డలు దిగాయి చూడండి, అవి నీరు బుడ్డలు అన్నమాట. చూద్దాం మనకు పసుపు ఎంత వస్తుందో ఏమో. లోపల పైన మొక్కకు వచ్చేటివి అయితే మనకు అర్థమవుతాయి, మనకు తెలుస్తుంది అన్నమాట. ఎర్రలు చూడండి, ప్రతి ఒక్క దాంట్లో నాకు ఎర్రలు అనేవి ఉంటాయండి. అవి ఆర్గానిక్గా మనం పండించామనుకోండి, వాటింతకు అవే పుడతాయి అందులో. తర్వాత వచ్చేసి ఈ దుంపలు నేను వాడుకోను. నేను ఒక్కొక్కసారి పసుపు వేస్తూ ఉంటే నాకు పెద్దగా ఊరడం లేదు దుంపలు, అయినా నేను వదలుకోకుండా 4 ఏళ్ళ నుంచి నాటుతూనే ఉన్నాను. కొద్దిగా వస్తున్నాయి, అవి మరి దాచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు వాడుకోకుండా నేను మళ్ళీ నాటేదానికి దుంపలు దాచుకుంటున్నాను. చూడండి వచ్చాయండోయ్, కనిపించాయి, ఆనందం అనమాట. అలా వాటర్ పెట్టుకొని మనం అవన్నీ మట్టి అంతా పర్వాలేదండి, మనకు ఈసారి బాగా వచ్చినట్లే లెక్క. చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయో. అంత పెద్ద దుంప చూస్తే ఆనందము పట్టుకోలేకుండాము. లోపల సర్ప్రైజ్ అనమాట. ఇలాంటి దుంపలు ఏమన్నా మనము పెంచామనుకోండి,
లోపల దుంప ఎలా ఉందో ఏమో తెలియదు కదా, ఒకసారిగా వస్తే ఆనందం అనమాట. అక్కడ ఎర్రలు చూడండి, దుంపలకు కరుచుకొని ఉంటాయి ఎర్రలు అవి. చూద్దాము ఎంతవరకు పసుపు వస్తుందో అనేది, నాకు కూడా సర్ప్రైజు. ఇంకా ఉన్నాయి లోపల, పర్వాలేదండి. స్మెల్ అయితే అదుర్సు, ఎంత బాగుంది అనుకున్నారు స్మెల్, చాలా బాగున్నాయి. అవి మనము తీసేసి కంపోస్ట్లో వాడుకోవచ్చు. ఆ మొక్కలు, పసుపు మొక్కలు కంపోస్ట్లో వాడడం వలన మనకు బెనిఫిట్సేనండి. మనకు ఏమన్నా లోపల వచ్చే ఫంగస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, మట్టిలో వచ్చే ఏమన్నా, అవి మాత్రము మన పసుపు వాసనకు రావు, బాగా పనిచేస్తాయి. పసుపు మొక్కలు మాత్రము పడేయకోకుండా ఖచ్చితంగా మనం గార్డెనింగ్ చేసే వాళ్ళము కంపోస్ట్లో తప్పకోకుండా వాడాలి. ఇప్పుడు మనకు ఎంతవరకు వస్తాయనేది చూద్దాం. ఇంతేనండి, పసుపు దుంపలు అయిపోయాయి. ఇంకా ఈ మట్టి అనేది 2 రోజులు మనము ఆరబెట్టేసి తర్వాత మళ్ళా టబ్బులో మనం ఏమన్నా ఎరువు అన్నీ కలుపుకొని వాడుకోవాలి. ఇప్పుడు పసుపు దుంపలు కడిగేసాను, చూద్దాము ఎన్ని వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు ఇన్ని వచ్చాయండి, పర్వాలేదండి. దుంప కూడా చాలా బాగా ఊరింది, అలాగే సైజు బాగానే వచ్చింది. భలే ఉన్నాయి కదా ఇవి అన్నమాట. ఈరోజు పసుపు హార్వెస్టు. ఒక్కొక్కటి హార్వెస్టులో మనము కొత్తది యాడ్ అవుతూ వస్తుంది, గమనించండి. నా వీడియోస్ ఇంకా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క హార్వెస్ట్లో అవే కాకుండా ఏదో ఒక రకం కొత్త రకము మనకు కలుస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు హార్వెస్ట్ చేసేద్దాము. ఇంకా మొక్క అయిపోయిందండి, ఆ మొక్క మాత్రము తీసేయాల్సిందే. తీసి మనము కొత్త మొక్కలు ఏమన్నా నాటుదాము. ఇప్పుడు నేను చెప్పాను కదా పోయిన వీడియోలో, ఇప్పుడు మొక్కలు పెట్టాను. ఇలా నేను స్లాబ్ పైన నాకు మట్టి అంతా నిలబడి స్లాబ్ పాడవుతున్నట్లు కనిపిస్తుంది. అంటే కిందికి నీళ్ళు దిగడం కాదు, అది ఫ్లోరింగ్ అనేది చేపిలేదా, ఆ మట్టి అనేది ఆ ఫ్లోరింగ్ చేపిలేదు కాబట్టి మనము ఆ మట్టి అనేది గాడిలలో నిలబడుతుంది. మనం నైస్ పరుగుతో నూకినా రావడం లేదు. తర్వాత వచ్చేసి 2 రెడ్ ల్యాంగ్ బీన్స్ ఉన్నాయి, బీరమొక్క పాది ఇంకా అయిపోయినట్లే. ఇక్కడ చూడండి టమాటా పండ్లు మాత్రం చాలా బాగా వచ్చాయండి. మొక్క కూడా ఎండిపోయింది, మొక్క కూడా తీసేయడమే. తీసేసి ప్రతి ఒక్క కుండి ఇంకా మట్టి నేను అలాగే ఉంచి పక్కన పెట్టేసి అందులో కొన్ని నీళ్లు వేస్తూ ఉంటాను. చూడండి టమాటా పండ్లు మనం నీళ్లు వేస్తూ ఉండాలండి, ఎందుకంటే లోపల ఎర్రలు ఉంటాయి కదా, ఎర్రలు అనేది మనం వేయలేదనుకోండి చనిపోతాయి. కాబట్టి మనము మొక్క ఉన్నా లేకపోయినా కుండీలో మాత్రము వాటర్ అనేది వేస్తూ ఉండాలి. ఇక్కడ ఈ టమాటా పండ్లు హార్వెస్ట్ అయిపోయింది, పోదాము. ఇంకా వేరేటి ఉన్నాయి. ఇక్కడ చెర్రీ టమాటో మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయండి, చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు నేను కొమ్మ అది విరిగిపోయింది కాబట్టి నేను కొమ్మతో సహా కత్తిరించాను. ఇవి ఎల్లో చెర్రీ టమాటో. చూద్దాము. ఇప్పుడు ఎండలకు కొంచెము హార్వెస్ట్ తగ్గిందండి, అంతగా రావడం లేదు. కానీ నేను మరి మొక్కలు నాటాలి అనుకోలేదు. నాకు కొంచెము పని ఉంది, ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మొక్కలు నాటే కార్యక్రమం శురు చేద్దాము. ఇప్పుడు మనము చూడండి, అవి కాడలు ఉంటాయి కదా చెర్రీ టమాటా పండ్లకు, కాడలతో సహా మనము హార్వెస్ట్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో దాచుకుంటే మనకు వాడుతూ ఉండొచ్చండి, అంత త్వరగా పాడవన్నమాట. అవే ముచ్చికలు తీసేసినామనుకోండి అవి త్వరగా మెత్తపడుతున్నాయి, అలా చూశానమాట నేను. తర్వాత ఇక్కడ ఒక బీరకాయ ఉంది, అది కూడా కోసేసాను. చూడండి ఈ టమాటా పండ్లు మాత్రం అలా చెర్రీ టమాటాలా లేవు, ఇలా మామూలు టమాటాలా లేవు. ఇవి కిందికి వెళ్ళి కోసుకొని వచ్చానండి. ఇవేనండి ఈరోజు హార్వెస్ట్. ఏమేమి కోసానో చూద్దాం రండి. ఇవి వచ్చేసి కింద పక్క కాసిన అనపకాయలు, తర్వాత వచ్చేసి ఇవి కింద పక్క కాసిన కాకరకాయలు అండి, ఇవి కింద పక్కవి. తర్వాత ఈ చెర్రీ టమాటా, ఇవి కింద సైడ్వి. ఇవి మిద్దె పైన వచ్చిన బీరకాయలు, 2 రెడ్ లాంగ్ బీన్స్, తర్వాత చక్కెరింతాకు,
తర్వాత బెండకాయలు రోజు హార్వెస్ట్ చేస్తాను. అలాగే ఇది ఒక రకం చెర్రీ టమోటో. తర్వాత వచ్చేసి మెంతాకు. ఇవి ఒక రకం టమోటో, ఇవి చెర్రీ టమోటో. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి. ఇవి వచ్చేసి చిక్కుడుకాయలండి, చాలా లాంగ్, చూడండి ఎంత లాంగ్ ఉన్నాయో, చాలా లాంగ్ చిక్కుడుకాయలు. అలాగే ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ వచ్చేసి పసుపు, చూసారు కదా పసుపు. ఇవి మనకు హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు ఇవి ఇలాగే దాచేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ దగ్గర మనకు మొలకలు వస్తాయండి. కానీ ప్రకృతి చెప్తుందండి వీటికి మొలకలు వచ్చేది. మీరు ఏం చేయాలంటే వీటికి ఇలా క్లాత్ కట్టైనా పక్కన పెట్టేయండి, లేదా ఏదైనా ఒక జాలరీ వస్తుంది కదా, ఆ జాలరీలో అయినా వేసి పెట్టండి. అక్కడ ఎండ తగలకూడదు. అలా అని మబ్బులో పెట్టుకోకుండా, చీకట్లో పెట్టుకోకుండా ఒక షేడు వస్తుంది కదా వెలుతురు, అక్కడ పెట్టండి. ఇవి అనేది ఇలా మొలకలు వస్తాయండి. ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఇలా చిన్నగా మొలకలు వస్తాయి. అప్పుడు ఇవి మనం నాటాలి. నేను వచ్చినాక మీకు చూపిస్తాను, అలాగే నాటేటప్పుడు చూపిస్తాను. అప్పటి వరకు ఇవి మనం దాచుకుందాము. ఇవేనండి ఈరోజు హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ మీకు ఎంతో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్.